హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేస్తారుగా, చేసేయండి. ఇమాన్యువల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? సంజన, పవన్, డీమా, దివ్య, ఇమాన్యువల్ గేమ్ చాలా బాగా ఆడారు. దివ్య, తనుజాలో తప్పెవరిది అనుకుంటున్నారు? ఇమాన్యువల్ మదర్ వచ్చారు, చాలా బాగా మాట్లాడారు. ఇద్దరు ఎమోషనల్ అయ్యారు. సంజన గారితో మా అబ్బాయిని చాలా బాగా చూసుకుంటున్నారు మేడం అంటే చాలా బాగా నచ్చింది. అంటే వాడు కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు అంటారు. బాగుంది. ఏ బంగారాన్ని వద్దనుకుంటున్నానో ఆ బంగారాన్ని, నీ తప్పు లేకుంటే నువ్వు సారీ చెప్పకు, కప్పు తీసుకురావాలి, నువ్వు బ్రెయిన్ గేమ్ ఆడు అని బాగా చెప్పారు. అంటే బాగా తెలివిగా ఆలోచిస్తాడు కదా. అందరితో మాట్లాడారు. డిమాండ్ ని 10 నెలల పిల్లోడిని 3 నెలల పిల్లోడు పడేస్తావని, అంటే బాగా ఆడుతున్నావని చెప్పారు. బాగుంది. సంజన గారిని ఏదైనా పాయింట్ చెప్పినప్పుడు ఎక్కువ సాగదీకండి, పాయింట్ చెప్పి వదిలేయండి అన్నారు. ఓకే. కళ్యాణ్ కి సెల్యూట్ అన్నారు. నీ గేమ్, నీ మాటలు, నీ ప్రేమ చూసి మురిసిపోతున్నాను అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు కళ్యాణ్. తనుజని అందమైన దేవత, నిన్ను చూస్తే ఆడపిల్లలు కులుకుంటారు అని చెప్పారు. అలాగే బర్నీ గారిని హెల్త్ జాగ్రత్త, బాగా ఆడండి అని చెప్పారు. ఇమాన్యువల్ సాంగ్ పాడారు, చాలా బాగుంది. లాస్ట్ లో వెళ్ళిపోతూ నా కొడుకుని నామినేట్ చేయండి అంటే అందరూ నవ్వుకున్నారు. తనుజ ఐ లవ్ యూ అంటారు. బాగుంది. వెళ్ళిపోయారు. నెక్స్ట్ బిగ్ బాస్ కెప్టెన్సీలో అర్హత లేని వాళ్ళని ఒకరిని తీసేయండి అంటారు. కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ. నీకు ఈ 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది. ఇప్పుడు కూడా ఇమ్యూనిటీ వస్తే 13వ వారం లాస్ట్ వరకు ఉంటావు. అందుకే నిన్ను తీయాలి అనుకుంటున్నా. తనుజ, ఎందుకు ప్రతిసారి నేనే? దివ్య అంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. భరణి గారు తనుజకి ఆయింట్మెంట్ రాస్తే చూడలేరు, తనుజని ఎత్తుకుంటే చూడలేరు, తనుజకి సపోర్ట్ చేసినా ఒప్పుకోదు, నేనేనా టార్గెట్ అని కోపంలో అడిగింది. తనుజ, నేను కెప్టెన్ అవుతానా? గేమ్స్ ఆడాలని అనుకుంటున్నా, ఇంకేస్ నీకేమైనా ప్రాబ్లం ఉంటే నీ పేరు తీసుకురాను అని చెప్పింది. తనుజ, ప్రతి దానికి నన్నే లాగొద్దు దివ్య పాయింట్స్ మాట్లాడినా ఫీల్ అయిపోతుంది అంటే కావాలనే దివ్య తనుజని టార్గెట్ చేసినట్టు అనిపించింది. తనుజ కూడా కోపం రావడంలో తప్పలేదు. నిన్న మొన్న చూసిన సిచ్యువేషన్స్ బట్టి. ఎందుకు తనకు ప్రతిసారి నేనేనా అనే ఉద్దేశంతో కూడా. తనుజ, నేనే కనిపిస్తున్నానా, ఇంకా వేరే వాళ్ళు కనిపించట్లేదా అని అరిచింది. దివ్య, నువ్వు అరిస్తే తనుజ నేను అరుస్తా, నీకంటే గట్టిగా అరుస్తా అంటది. ఇద్దరు కూడా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో మాట అనుకున్నారు. నోరు జారి మాట్లాడారు. తనుజ ఇప్పటి వరకు సీరియస్ గా మాట్లాడలేదు. దివ్య అంటది, ఇది నీ ఒరిజినాలిటీ అంటే. తనుజ తన కోపంలో మాట్లాడుతుంది. వెంటనే తనుజ కౌంటర్, మనిషిని బట్టే ఉంటది నా బిహేవియర్. దివ్య ఇక్కడ పర్సనల్ గా మాట్లాడడం ఏం బాలేదు. దివ్య, దిష్టి బొమ్మలా కూర్చుంటున్నావు అని స్టార్ట్ చేశారు. దిష్టి బొమ్మ వచ్చి కూర్చో పక్కనని పక్కన కూర్చొని సంజన గారు, సుమన్ శెట్టి గారు, ఇమాన్యువల్ అండ్ భరణి, డిమాన్ వీళ్ళందరూ కూడా తనుజ పేరే చెప్పారు. ఎందుకంటే 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది అనేసి. తనుజ అంటారు, ఎవరో పర్సనల్ గా పాయింట్ తెచ్చి నా నేమ్ పెట్టి ఏడుస్తారు అంటే దివ్యకే ఇండైరెక్ట్ గా చెప్పారు, వీళ్ళెవరిని కాదు. దివ్య, గంటకి 10 సార్లు ఏడ్చేది నువ్వు తనుజ అంటది. ఒక్క గేమ్ కూడా సరిగా ఆడింది లేదు, మళ్ళీ వచ్చేస్తది. దివ్య కూడా నువ్వే పొడిచావు అని కౌంటర్స్ ఇద్దరికిద్దరే. దివ్య అంటారు, అందరూ నీ చుట్టూ తనుజ అని భజన చేయాలని చూస్తావు, అలా కుదరదు అంటది. కరెక్టే ఏంటంటే సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదనే అంటారు. తనుజ సింపతి స్టార్ అని దివ్య అని అంటది. అంటే నేను ఏడవన స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి ఏడుస్తుంది కదా. దివ్య సీరియల్ స్టార్ అంటది, అస్సలు బాలేదు అలా అనడం. తనుజ, నువ్వు వెళ్ళి బయట రివ్యూ ఇచ్చుకో అంటది. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది దివ్య. కొట్టుకునే వరకు వెళ్ళారు, కొట్టుకోవడం ఒకటే తగ్గింది. తనుజని అవుట్ ఆఫ్ ది కెప్టెన్ రేస్ అని చెప్పారు. తనుజని బిగ్ బాస్ 2 టీమ్స్ గా డివైడ్ చేయమని చెప్పారు. తనుజ, చాలా బాగా ప్లాన్ చేసావు మైక్ అనిపించింది అన్నట్టుగా చేసింది. కళ్యాణ్, రీతు, డెమాన్ అండ్ సుమన్ శెట్టి గారు బ్లూ టీమ్, అలాగే భరణి, దివ్య, సంజన, ఇమాన్యువల్ గారు ఒకటి రెడ్ టీమ్. ఫ్యామిలీ అందరినీ ఒక టీమ్ గా చేశాను అంటది. టాస్క్ తనుజ డిసైడ్ చేయాలి, రెడ్ అండ్ బ్లూ లో పెట్టాలి, ఎవరు వెళ్ళాలి అని తనుజ డిసైడ్ చేయాలి. ఇమాన్యువల్ సేఫ్ గేమ్ అనిపించింది, అందరూ పాయింట్స్ చెప్పారు. మళ్ళీ అలా అవ్వట్లేదు అని ఇండివిజువల్ ఓటింగ్ పెట్టారు. ఇమాన్యువల్ ఆర్టిస్ట్ అని సంజన గారి నేమ్ చెప్పేసింది. ఇమాన్యువల్, నా ఓటు భరణి గారు అని అంటారు. అంటే తెలివైన ఇమాన్యువల్ భరణి గారు సంజన గారికి ఓటేస్తే సంజన గారు వెళ్ళిపోతుంది ప్లాన్ చేశాడు. నేను నీ నేమ్ చెప్పలేదు అన్నట్టుగా ప్లాన్ చేశాడు. ఇమాన్యువల్, నీ డెసిషన్ ఏంటి అంటే, నా ఓటు చెప్పానుగా మమ్మీ సంజన గారితో అంటారు. నేనేదో నీ కోసం ఓటు వేసినట్టు ఉంటది అంటే, నా కోసం నిలబడి ఇమాన్యువల్, సేఫ్ గేమ్ ఆడొద్దు అంటారు. ఒకసారి సంజన గారి కోసం కెప్టెన్ బ్యాచ్ తీసేశారు. తరువాత
ఎప్పుడు సంజన గారే సపోర్ట్ చేశారు తప్ప ఇమాన్యువల్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నిలబడలేదు అసలు. అంటే ఏదో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టుగా ఉన్నారు. అలాగే దివ్య అండ్ తనుజ లాస్ట్ టైం సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడు సంజన గారి కోసం నిలబడితే బాగుండేది అనిపించింది. సంజన గారు లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళి నాకెవరూ లేరు సపోర్ట్ ఒంటరిని అన్నారు. తర్వాత ఇమాన్యువల్ సంజన గారితో లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నారు. నాకు ఇద్దరు సపోర్ట్ చేశారు, ఇద్దరికి ఎగైనెస్ట్ వెళ్ళలేకపోయాను అంటే వెళ్ళలేదు, కానీ నన్ను సపోర్ట్ చేయలేదు అంటే ఇండైరెక్ట్ గా దివ్యాన్ని సపోర్ట్ చేసినట్టే కదా అని సూపర్ చెప్పారు. సంజన గారి ప్లాన్ రెడ్ టీమ్ లో వాళ్ళనే వచ్చేలా చేసింది. అంటే రెడ్ టీమ్ లో ఒకరు వస్తే బ్లూ టీమ్ ఆపొచ్చు అనే ఉద్దేశంతో ప్లాన్ వర్కౌట్ అయింది. దివ్య వెళ్ళారు. బ్లూ టీమ్ లో కళ్యాణ్ చాలా బాగా ఆడారు. ఇక్కడ దివ్య కూడా కింద పడిపోయినా సరే లేచి మరీ ఆపింది, ఆడి సూపర్. సంజన గారు కూడా బాగా ఆడారు. సంజన అండ్ రెడ్ టీమ్ లో ఇమాన్యువల్ అండ్ భరణి గారు ఎవరు వెళ్తారు అని చెప్పలేకపోతుండే తనుజ బిగ్ బాస్ వీళ్ళలో వీళ్ళు తేల్చుకోలేకపోతున్నారు, నేను చెప్తా అంటది. బిగ్ బాస్ కూడా చెప్పండి తనుజ అంటే ఇమాన్యువల్ పంపిస్తున్నా అంటారు. బాగుంది. ఇమాన్యువల్ కళ్యాణ్ ఆపారు, అయినా అక్కడ డిమాన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆడితే వాళ్ళే గెలిచారు, వాళ్ళని ఆపలేకపోయారు. డిమాన్ అండ్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడారు. తనుజ నిజంగా చాలా బాగా మాట్లాడింది అనిపించింది. సబ్స్క్రైబ్ చేసేయండి మీరే.